వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ రాయుడు. ఈరోజు మనతో ఉన్నారు లిఖిత గారు. 4 years ఇండిగోలో ఎయిర్ హోస్ట్గా వర్క్ చేశారు. సో తన లైఫ్ జర్నీ ఎలా ఉన్నింది, తను ఎయిర్ హోస్ట్గా లైఫ్ని మార్చుకోవడానికి లేదా అందులో వర్క్ చేయడానికి తనని ఇన్స్పైర్ చేసింది ఏంటి, తన లైఫ్ స్టైల్ ఎలా అక్కడ కొనసాగిందనే విషయం తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే లిఖిత గారు, హాయ్ ఎలా హాయ్ ఉన్నారు? రాయుడు. హాయ్, బాగున్నాను రాయుడు. మీరు? చాలా బాగున్నానండి. మ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్ యూ సో మచ్ సాక్షికి వచ్చి మాతో మీ ప్రయాణాన్ని, మీ అనుభవాలని, మీ జీవితాన్ని పంచుకోవాలని ఈ సమయం ఇచ్చినందుకు. అలాగే నేను సాక్షి టీవీకి థ్యాంక్ యూ చెప్తున్నాను. రాయుడు గారు నన్ను పిలిచి నా టైం ఇక్కడ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రాయుడు గారు. తప్పకుండా. ముందుగా లిఖిత గారు, ఆ, మీరు ఈ ఏవియేషన్ సెక్టార్ని చూస్ చేసుకోవడానికి కారణాలు ఏంటి? అంటే మీ లైఫ్ని ఏమి ఇంపాక్ట్ చేస్తే మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు? రైట్, యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్స్ అయ్యాయి. ఒక మంచి జాబ్లో అయితే జాయిన్ అవ్వాలి, పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి అనుకున్నాను. మా మదర్ సింగిల్ పేరెంట్, సో తనకి ఇంకా తోడుగా ఉండాలి. నాకు ఒక చెల్లి ఉంది. సో ఇంజనీరింగ్ మధ్యలో నేను నా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాను అనమాట. ఆ ట్రిప్లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కాను. అది కూడా ఇండిగోనే. ఆ ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉన్నప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అరే, అందరూ తలెత్తుకొని చూస్తున్నారంటారు కదా, సో ఎవ్రీ వన్ వర్ లుకింగ్ అట్ ఎయిర్ హోస్టెస్. ఆ వైబ్, వాళ్ళకి ఇస్తున్న మర్యాద కానీ, ఆ ఇంపార్టెన్స్ కానీ, అరే బాగుంది కదా అనిపించింది. ఆ తర్వాత ఏమైందో, లైఫ్ సర్కిల్ తిరుగుతుంది అంటారు కదా. నాకు ఒక ఫ్రెండ్ ఇంజనీరింగ్ తర్వాత కలిశాడనమాట. వాడే సజెస్ట్ చేశాడు, నువ్వు ఎందుకు ఎయిర్ హోస్టెస్గా ట్రై చేయొద్దు, ఎందుకు ఐటీ జాబ్స్ వైపే వెళ్తున్నావు అన్నాడు. సరే, అప్పటికి నా చేతిలో అమెజాన్, గూగుల్ జాబ్స్ ఉన్నప్పటికీ కాలేజ్ ప్లేస్మెంట్స్ నుంచి సరే ఇది ఇక్కడ కూడా ట్రై చేద్దామని ఫస్ట్ ఖతార్ ఎయిర్వేస్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. అది చాలా ఇంటర్నేషనల్ ఇదనమాట. సో ఫస్టే అది ఇచ్చాను. ఫస్ట్ డే సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. సెకండ్ డే సెలెక్ట్ అవ్వలేదు. నేను చాలా డిప్రెషన్ అయిపోయాను అనమాట. ఏంది ఇది, మనం ఐటీ జాబ్కి వెళ్ళిపోదాం, మనకు సెట్ అవ్వదులే, నాకు ట్రైనింగ్ కూడా ఏం లేదు, ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కూడా ఏం లేదు అనుకున్నా. తర్వాత ఇండిగో అనే ఆపర్చునిటీ వచ్చింది. సరే, నేను వెళ్ళింది కూడా లేట్గా వెళ్ళా. ఆ రోజు వర్షం పడుతుంది. ఇది కూడా ఇంకా పోయినట్టేలే అనుకున్నా. బట్ ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యా, సెకండ్ రౌండ్ క్లియర్ అవుతున్నా, థర్డ్ రౌండ్ క్లియర్ అయిపోయా. ఓకే, నేను సెలెక్ట్ అయ్యానా అనిపించింది. ఆ తర్వాత లిఖిత ముత్యం మీరు సెలెక్ట్ అయ్యారు అన్నారు. ఓకే, సింగిల్ అటెంప్ట్. అక్కడ చాలా మంది వచ్చారు. సో నేనే షాక్ అయ్యా. ఓకే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, నువ్వు ఇది చేయగలుగుతావు అన్నప్పుడు నీ 100% ఇస్తే, నేను ఆ రోజు నేను ఇది సెలెక్ట్ అవ్వాలి అని ఆలోచించలేదు. ఖతార్ ఎయిర్వేస్ రోజు నేను ఎలా అయినా సెలెక్ట్ అయిపోవాలి, ఇది జాబ్ కొట్టాలి, అలా అనుకున్నా. ఈ రోజు నేను ఏమనుకున్నా, లెట్స్ లివ్ ఇన్ ద మూమెంట్, ఎలా ఉంటే అలా వెళ్ళిపోయి ఇంటర్వ్యూ ఇచ్చేద్దామని సెలెక్ట్ అయిపోయా. ఆ తర్వాత అలా నా జర్నీ అనేది ఇండిగోలో స్టార్ట్ అయిందనమాట. ఇంకొకటి, మీరు ఆ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే ఆ ఫస్ట్ అటెంప్ట్లో మీరు సెలెక్ట్ అయినంతగా ఫస్ట్ ఫ్లైట్ మీరు ఫ్లై చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ రాయుడు గారు ఏంటంటే, ఫస్ట్ మనం ఫ్లైట్లో వెళ్ళగానే మనకి డ్యూటీ వేర్ అనమాట. నువ్వు ఫ్లైట్లో వెళ్తావు, పనులు చేస్తావు, నీ మీద కొంతమంది నిఘాలాగా ఉంటారనమాట, మన క్రూగానే. ఫస్టే మీకు ఆ ఆపర్చునిటీ ఉండదన్నమాట. సో ఫస్ట్ మీరు నిరూపించుకోవాలి ఎలా ఉన్నావు ఏంటి అని. ఆ రోజు చాలా భయం వేసింది. ఆ రోజు కూడా ఒక టెస్టే, అది యాక్చువల్లీ టెస్టే. సో మిమ్మల్ని వైవా లాగా క్వశ్చన్స్ అడుగుతారు ఫ్లైట్లో. భయం వేసింది. అసలు నాకు ఫ్లైట్లో వాటర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. నేను యాక్చువల్లీ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఫిల్ చేసుకొని ఇస్తారేమో, బికాస్ ట్రైనింగ్ లో ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించారు ముందుగా. అంటే అదే ప్రాక్టికల్ ఒక డమ్మీ ఫ్లైట్ లో గాని అలా నేర్పిస్తారు. బట్ వేర్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ అనేది సిచ్యువేషనల్ గానే మనం ఎంటర్ అయినాకే కొన్ని తెలుస్తాయి. సో అలా ఓకే, అలా ఉంటుందా ఫ్లైట్ లో అంటే రియాలిటీ చెక్ వేరు, మనకి ట్రైనింగ్ లో నేర్పించేది వేరేలాగా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ చాలా భయం వేసింది. ఎలా నేను నిజంగానే ఇప్పుడు జాబ్ ఎక్కాను, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యాసింజర్స్, మొత్తం ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది, ఏంటి ఇప్పుడు ఎవరైనా నర్వస్ గా చాలా ఫీల్ అయ్యాను. ఎంతమంది చూస్తూ ఉంటారు ఫోకస్డ్ గా, ఎందుకంటే ఎయిర్ హోస్టే అట్రాక్షన్ గా కనపడతా ఉంటారు. సో ఎవరైనా ఇలా చూసినప్పుడు
అది ఎలా మీరు అంటే మాకు ట్రైనింగ్ లో కూడా నేర్పిస్తారనమాట. ఉంటది. ఓకే. లోపల నువ్వు ఎంత కుంగిపోతున్నా ఉమ్. పైకి మాత్రం నవ్వుతూనే నవ్వుతూ ఉంటావు. ఉండాలి. నువ్వు ఎలా ఉన్నా నవ్వుతూనే సమాధానం చెప్పాలి. ఉమ్. నువ్వు వేస్ట్ గాడివి అని చెప్పాలన్నా నవ్వుతూ నువ్వు వేస్ట్ గాడివిరా అని చెప్పాలన్నమాట. ఓకే సో ఓకే అలా అన్నమాట. ఓకే సో అలా కవర్ అలా మనం అంటే మీ నవ్వుతో అలా ఆ చూపిస్తూ సిచ్యువేషన్ ని తిట్టేసుకుంటారు అన్నమాట. హ్యాండిల్ చేయాలి. అట్లా ఫ్లైట్లో మీకు ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అంటే ఎయిర్ హోస్ట్ అనగానే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా అందంగా మంచిగా కనపడతారు. సో ఫ్లైట్లో రకరకాల మనుషులు రకరకాల వ్యక్తిత్వం గల వాళ్ళు ఆలోచన గల వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ నుంచి మీరు ఏమైనా వింత అనుభవం ఏదైనా ఎదుర్కొన్నారా? అవును, కొంతమందికి అసలు సీట్ నంబర్స్ ఎక్కడ ఉంటావో తెలియదు, ఉమ్, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. ఉమ్, ఒక్కసారి ఏమైందంటే ఎమర్జెన్సీ డోర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఉమ్, అతను ఏం చేశాడంటే ట్రయల్ చేద్దాం అనుకున్నాడో ఏమో తెలీదు. నేను ముందే Hmm. క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇది ఓపెన్ చేయాల్సింది ఎప్పుడంటే మీకు ఎమర్జెన్సీ కమాండ్ వస్తుంది, Okay, అప్పుడే మీరు okay. ఓపెన్ చేయాలి. Hmm. ఊరికే ఓపెన్ చేయొద్దు అని Hmm, చెప్పి hmm. నేను వెళ్ళేలోపు ఆ వింత మనిషి ఏమనుకున్నాడో ఏమో, ట్రై చేద్దాం అనుకున్నాడేమో. ఆ ఫ్లైట్ ఇది ఆన్ స్కైలో ఆ స్కైలో లేదు, లక్కీగా స్టార్ట్ అయిపోయింది, ఫ్లైట్ Okay. మూవ్ అవుతూ ఉంది. మూవ్ ఎప్పుడు ఎస్, రన్వే మీద Take ఉంది, off అవుతుంది. అబౌట్ టు టేక్ ఆఫ్ ఇన్ Hmm. సమ్ సెకండ్స్. ఓకే ఆయన ఏం చేశాడు, నేను అటు వెళ్ళిపోయి వేరే పనులు ఉంటాయి కదా డెమో Hmm. తర్వాత, ఆ Hmm. తర్వాత ఓపెన్ చేశాడు. అయ్యో అందరూ ఈ షాక్ లో అరుస్తున్నారు. Hmm. నేను వెనకకు తిరిగి చూసేవరకు అప్పుడు నేను క్యాబిన్ క్రూగా ఉన్నాను. Hmm. నా లీడ్ వేరే అమ్మాయి ఉంటుంది అనమాట. Okay. అప్పుడు Hmm. ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్. ఉమ్, ఓపెన్ చేసేసరికి బయట నాకు కనిపిస్తుంది, నేల కనిపిస్తుంది. ఎప్పుడు ఆకాశం కనిపిస్తుంది కదా, Hmm. నేల Hmm. కనిపించే వరకు నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ అలా ఓపెన్ చేస్తే బ్లేమ్ చేసేది మమ్మల్ని. అవును అవును. మీరు సో చూసుకోవాలి. ఏం చేయాలి ఏంటి అని చాలా అలారం సెన్సార్స్ ఉంటాయిగా, ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేస్తే ఎమర్జెన్సీ అలారమ్స్ దానికి ఉండదు పైలట్ ఎమర్జెన్సీ. ని యాక్టివేట్ అంటే అలర్ట్ చేయడం లాంటివి ఏమి ఉండవా? అందరూ ఆ మూమెంట్ లో ఉంటారు కాబట్టి ఫ్లైట్ Hmm. వెళ్ళే మూమెంట్ లో Hmm. అలారం అయితే రాదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసినప్పుడు. పైలట్ దగ్గర కంట్రోల్స్ ఉంటాయి కానీ చాలా Yes, కంట్రోల్స్ yes. ఉంటాయి. సో ఏదైనా అన్యూజువల్ గా జరుగుతుందని అంటే Hmm. వాళ్ళకి ఆ ఇండికేషన్ ఉండదంటారా? కొన్నిసార్లు ఉండదు, కొన్ని ఫ్లైట్స్ లో. Okay. ఏటీఆర్ అనే చిన్న ఫ్లైట్స్ లో ఉండదు, పెద్ద Mhm. ఫ్లైట్స్ లో ఉండొచ్చు. ఉంటుంది. సో చిన్న ఫ్లైట్ లో అలా జరిగేసరికి చాలా పానిక్ అయిపోయి, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయలేరు. అవును దే అవును. హ్యావ్ టు ఆ ఫ్లైట్ ని ఆపేసి ఆపేసి. మళ్ళీ Hmm. టెస్ట్ చేయాలి. ఇంజనీర్స్ వచ్చి మళ్ళీ ఫ్లైట్ వెనక్కి వెళ్ళిపోయింది, ప్యాసింజర్స్ అందరినీ పెద్ద దింపేసాము. ప్రాసెస్ ఇంకా. పెద్ద ప్రాసెస్. ఆ ఒక్క ఫ్లైట్ వల్ల నెక్స్ట్ ఫ్లైట్ కూడా డిలే అయిపోతుంది. ఆ, సో ఇది ఏమంటారు, దాన్ని ఎగ్జామినేషన్ చేయాలి, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి ఉమ్, మళ్ళీ పైకి వెళ్తే ఎలా అండర్ ప్రెషర్ లో అది ఓపెన్ అయిపోద్దా లేదా Okay, ఫిక్స్ okay, గానే okay. ఉంటదా అన్నది Hmm. టెస్ట్ చేసి ఇదంతా ప్రాసెస్ ఉంటది. ఉమ్, ఆ రోజు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చిన తప్పు లేకపోయినా ఉమ్, వాళ్ళు ఎప్పుడు ప్యాసింజర్స్ ని బ్లేమ్ చేయరు, చేయరు. నన్ను బ్లేమ్ చేస్తారు. Hmm, అండ్ hmm. ఆయనను కూడా ఆయనకి ఒక 6 months వరకు ఫ్లై చేయనివ్వలేదు. ఇలా ఓ, చేసి అలాంటివి కూడా పెనాల్టీ చేస్తారు. కూడా ఉంటది. Penalty ఉంటుంది. కొన్నిసార్లు Okay. కేసెస్ కూడా పడతాయి ఎవరైనా క్రూని హరాస్ చేసినప్పుడు. సో లిఖిత గారు, ఈ ప్రతి ఎయిర్లైన్స్ లో అమ్మాయిల్ని ఎందుకు ఎక్కువగా చూస్ చేసుకుంటారు? రైట్, ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే Hmm. అబ్బాయిలు హెవీ వెయిట్ ఉంటారు ఓకే బేసిక్ గా. సో Okay. ఫ్యూయల్ కన్సప్షన్ ఎక్కువ అయిపోతుంది. అవును ఏవియేషన్ లో ఫ్యూయల్ కన్సప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. Hmm. అంటే ఫ్యూయల్ కన్సప్షన్ ఎంత రెడ్యూస్ చేసుకుంటే ఉమ్, అన్ని ఫ్లైట్స్ నువ్వు వెళ్ళొచ్చు. కరెక్ట్. స్పెసిఫికల్ గా చూసుకున్నట్లయితే ఫ్యూయల్ కన్సప్షన్ వల్ల చాలా వరకు ఫ్లైట్స్ అనేవి తగ్గిపోతాయి. మన ఇండిగోలో అయితే నంబర్ 1 ఎన్ని ఫ్లైట్స్ మనకి అందిస్తూ Hmm, ఉంటుందో మనం hmm, చూస్తూ hmm. ఉంటాం. అవును. సో అందుకని మెయిన్ రీజన్ చెప్పొచ్చు. అండ్ నేను చెప్పినట్లు వెల్కమింగ్ గా కూడా ఉంటారు అమ్మాయిలు అయితే, ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో అవును. ఒక సో పాజిటివ్ ఒక వైబ్ ఉంటుంది పాజిటివ్ అనుకోవచ్చు. వైబ్, అలాగే మెయిన్ రీజన్ సో వాళ్ళ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. So, పైలట్స్ ని కూడా అలాగే ఏవియేషన్ తీసుకుంటారు. ఇండస్ట్రీ ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఎస్ ఎస్, వెరీ So, మచ్. ఇంత బరువు తగ్గినా మాకు బెనిఫిటే అన్నట్టుగా. ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అనే చూస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి ఎక్కడ సేఫ్టీ అనిపిస్తే అక్కడ అన్నమాట. రైట్, అవును. చాలా బాగుంది. Mm. అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఏంటంటే, ఫ్లైట్లో మీరు ఎప్పుడైనా ఈ ప్రపోజల్ లాంటివి వచ్చాయా మీకు? అలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? ఫ్లైట్ లో ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. Hmm. డైరెక్ట్ గా కాకపోయినా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఎక్కుతూ ఉంటారు. ఓకే. నాకు కాకపోయినా నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకున్నారు కొన్ని అన్నమాట. ఓ, అవే ఓహో, చెప్తున్నాను. ఓకే, ఓకే. బిజినెస్ మ్యాన్ వచ్చి వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఇవ్వడం, Hmm, అలా hmm. ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, ఓకే నీకు నచ్చితే ఇండైరెక్ట్ గా వెళ్ళండి, వాళ్ళతో బయటికి వెళ్ళడం గానీ మాట్లాడడం గానీ ఇలాంటి కనెక్షన్స్ పెంచుకోవచ్చు అన్నట్టు ఇండైరెక్ట్ గా అర్థం అన్నమాట. ఫ్లైట్ లో మీరు ఆ కార్డులు తీసుకోవడం లాంటి యాక్సెప్టబుల్ ఏనా?
తీసుకోవచ్చు. ఓకే. తీసుకున్న తర్వాత నువ్వు దాన్ని ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్. తీసుకునే దాంట్లో ఎటువంటి ఎందుకంటే ఆ ప్యాసింజర్ అఫెండ్ అయిపోవచ్చు. ఒకటి నైస్ వేలో కూడా చెప్పొచ్చు, సార్ నెక్స్ట్ టైం నేను తీసుకుంటాను, సంథింగ్ లైక్ దట్. యూ షుడ్ ప్లే యువర్ రోల్ అన్నమాట. నవ్వుకుంటూ మీ కోపాన్ని అంతే, ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు. అలాగే ప్రపోజల్ అంటే నా లైఫ్ పార్ట్నర్ నేను ఫ్లైట్ లోనే కలిసానని చెప్పొచ్చు. అంటే అయితే మీ ఈ లైఫ్ కూడా మీ లవ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఎలా ఒక చిన్నగా క్లుప్తంగా వివరించగలరా? యాక్చువల్లీ నేను ఆ టైంలో అనుకున్నాను ఇంకా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, అమ్మాయి ఏది చూపిస్తే వాళ్ళనే చేసుకోవాలి అనుకున్నాను. న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, ఆ తర్వాతే నేను నా హస్బెండ్ని ఫ్లైట్లో కలిసాను అనమాట. నేను ఎప్పుడు అనుకోలేదు నాకు లైఫ్ పార్ట్నర్ ఫ్లైట్ నుంచి వస్తారని. అయితే మా అందరిలో ఉన్న క్వశ్చన్ నిజమే అన్నట్టు, ఫ్లైట్ లో ప్రపోజల్స్ వస్తాయి, అంతే, పెళ్లి వరకు కూడా వెళ్తాయి అనేది మీరు ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. అంతే అంతే. ఓకే, సో ఫ్లైట్ లో మీకు ప్రపోజ్ చేసాడా లేదా ఎలా? అంటే స్టార్టింగ్ తనకు నచ్చాను నేను ఫ్లైట్ లో. మనము ఇది కూడా చూసాం కదా, మన ఫేమస్ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన కూడా దిల్ రాజు గారు, ఆయన కూడా వాళ్ళ వైఫ్ ని అలాగే కలిసారు అంటారు. స్టోరీ మీది కూడా అంత కాకపోయినా కొద్దో గొప్ప. సో ఆయనకి నేను నచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఫస్ట్, హ్యాపీ డేస్ లో ఆయన తెలిసిందే వంశీ పైడితల్లి అని. సో ఆయన మనం ఫస్ట్ మాట్లాడాడు నాతోని, వాళ్ళ ఫ్రెండే నా హస్బెండ్ అన్నమాట. సో ఫస్ట్ ఆయన నాతో మాట్లాడుతూ అలా కనెక్ట్ అయిపోయి అలా జరిగిపోయింది అనమాట. సో ఇప్పుడు బాగుంది. సో హౌ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్ అండి? బాగుంది. అయితే ఇందులో ఇంకొక సవాల్గా క్వశ్చన్ ఏంటంటే, మీ వర్క్ లైఫ్ని అలాగనే మీ పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు మీరు? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. క్రూగా ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. అవును. అంటే మన టైమింగ్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. పొద్దున ఫ్లైట్స్ ఉంటాయి, నైట్ ఫ్లైట్స్ ఉంటాయి, ఒకసారి బయటికి వెళ్ళి ఉండిపోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ టు ముంబై చేసి అక్కడే ఉండిపోయి నెక్స్ట్ డే రావాల్సి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి, ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఆ జాబ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ అట్లా రిస్ట్రిక్ట్ చేసిందా, ఇవాళ మనకు పని ఉంది వెళ్ళడానికి కుదరదు అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీకు అక్కడ యాక్సెప్ట్ ఉంటుంది? లేదండి, అంటే మీరు ఎట్టి పరిస్థితిలో మీ జాబ్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు చూస్తే క్రూ జాబ్ లో చూసినంత అందంగా ఉండదు. మీరు పండగలో ఎంజాయ్ చేస్తారు, కానీ మిమ్మల్ని ఆ పండగ వరకు చేర్చేదే మేము. మీరు ఒక పలానా ప్లేస్కి వెళ్ళాలంటే ఒక పండగ రోజు, సంక్రాంతి తీసుకుందాం, ఆ రోజు మీరు వెళ్తుంటారు, కానీ మేము వర్క్ చేస్తాం మీకోసం. సో మేము అక్కడ ఇంట్లో సాక్రిఫైస్ చేసి వస్తాం. సో ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఓకే, ఎయిర్లైన్ జాబ్ అంటే ఇలా ఉంటుంది, ఇవాళ కష్టపడితేనే రేపు బాగుంటుందని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మీరు ఇలా ఉండాలి అని మోరల్ గా మిమ్మల్ని ఏమైనా మీ ట్రైనింగ్ టైంలో ప్రిపేర్ చేస్తారా? లైక్ ఇప్పుడు ఎట్లా అంటే, మీరు కనపడుతున్నంత అందంగా మీ ట్రైనింగ్ కావచ్చు, తర్వాత టైం కావచ్చు ఉండకపోవచ్చు. సో దీని మీద మీరు ఏం సమాధానం ఇస్తారు? యాక్చువల్లీ చాలా మంది, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎయిర్ హోస్టెస్ అంటే ఓకే అందంగా ఉన్నావులే నిన్ను తీసేసుకుంటారంటారు. యాక్చువల్లీ ఎయిర్ హోస్టెస్ అంటే దాంతో పాటు ఇంకా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఫ్లైట్ లో వెళ్ళాక అక్కడ మీకు డాక్టర్స్ ఉండరు, ఎవరు ఉండరు, అంతా మేమే. మీకు అక్కడ పైన ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎవరు కాపాడతారు మిమ్మల్ని? పలానా డాక్టర్స్ ఉన్నారంటే ఓకే, లేకపోతే సో మమ్మల్ని ఒక ఫస్ట్ ఎయిడ్ గా మాకు ట్రైనింగ్ ఇస్తారు, ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఒక పర్సన్ కి హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి, బేసిక్ నాలెడ్జ్ నుంచి. ఒక పర్సన్ కి ప్రెగ్నెంట్ లేడీ ఫ్లైట్ లో ఎక్కింది, ఎలా మనం బిడ్డని కాపాడుతూ ఆ తల్లిని కాపాడుతూ బయటకు తీయాలి, ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ మనం ఫ్లైట్లో చూసాం. ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్లో అంత సీరియస్గా నేర్పిస్తారనమాట. అండ్ ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి. నేను ఇంజనీరింగ్ చదివాను, 40 వస్తే పాస్, కానీ అక్కడ 90 రావాలి. ఇదేంద్రా బాబు, అదే బాగుండేనా అనిపించే నేను. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ ఇది సీరియస్నెస్, ఎందుకు అన్ని పాస్ మార్క్స్ ఉండాలి, ఎందుకంటే నీకు అంత నాలెడ్జ్ తెలియాలి. ఫ్లైట్లో వెళ్ళాక నువ్వే దేవుడు వాళ్ళకి, ఏదైనా అవుతే మీరే చూసుకోవాలి, అంత రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోవాలి. అలా మన ట్రైనింగ్ లో మనం అలా అలవాటు అయిపోద్ది మనకి. ఒక ప్యాసింజర్ అంటే మనం ఇంకా మన బాధ్యత అది, ల్యాండ్ అయ్యి సేఫ్ గా వెళ్ళే వరకు అని. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ అంటే మీ షెడ్యూల్స్ లో ఈ హెక్టిక్ ప్రాసెస్ లో ఎప్పుడైనా ఫ్లైట్ మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
అలా మిస్ అవ్వకూడదు యాక్చువల్లీ. అలా మిస్ అవుతే మీ జాబ్‌లో నుంచి తీసేసే రిస్క్ కూడా ఉంటది. ఓకే. ఎందుకంటే మీ ఒక్కళ్ళ వల్ల మొత్తం ఫ్లైట్ అంతా ఆగిపోద్ది. అవును. మీకు వల్ల నెక్స్ట్ ఫ్లైట్స్ కూడా డిలే అయిపోతూ ఉంటాయి. ఆ ఒక్క క్రూ వల్ల. సో, అది అస్సలు చేయకూడదు. ఒక్కసారి అయింది నాతోని. అంటే ఒక 10 మినిట్స్ అంతే. నేను అప్పుడు కొచ్చికెళ్ళినప్పుడు, అక్కడ కొచ్చిలో వర్షం పడినప్పుడు, నాకు లేఓవర్ ఏసినప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఓకే. ఫస్ట్ టైమ్ నేనెళ్ళాను. అంటే కొన్నిసార్లు క్యాబ్ డ్రైవర్ కూడా లేట్ రావడం ఇలాంటివి జరిగినప్పుడు అవును. కూడా యూజువల్‌గా. అది దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. మళ్ళీ జరగకూడదు. సో, ఇప్పటి వరకైతే జరగలేదు అలా. ఒక్కసారే జరిగినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు అర్థమైంది ఎంత సీరియసో. ఒక జాబ్‌కి నువ్వు కొంచెం లేట్ ఎళ్ళినా నీ వల్ల ఎంత ప్రమాదం ఉంటదో, ఎంత రిపర్కషన్స్ ఉంటాయో ముందు ముందు అనేది అప్పుడు అర్థమైంది. సో, ఆటోమేటిక్‌గా నువ్వు చాలా సీరియస్‌గా తీసుకుంటావు. 10 మినిట్స్ లేట్ ఎళ్ళిన చోట హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్లి కూర్చుంటావు. ముందే ఉండాలి. యెస్. ఇప్పుడు అనౌన్స్‌మెంట్ అనేది మీరే చేస్తారా? అవును. మేమే చేస్తాం. ఎప్పుడైనా అనౌన్స్‌మెంట్ చేయడం మర్చిపోయిన రోజుందా? ఉంటుంది. దాన్ని కవర్ చేసుకోవాలి ఇంకా. అనౌన్స్‌మెంట్ మా కోసం ఓకే. ఏదైనా సింపుల్‌గా ఒక नमस्कार, इंडिगो की उड़ान संख्या 7137 में आप सभी का स्वागत है। आज के विमान कर्मी दल लिखिता है और आपके मुख्य विमानिक कप्तान रायडू है। आज हम हैदराबाद से मुंबई जा रहे हैं। फ्लाइट तक की दूरी 1 घंटे 20 मिनट में पूरी हो जाएगी। చాలా చాలా తెలు- తెలుగులో ఇంగ్లీష్లో చెప్తాను. ఇట్స్ ఓకే. యా. Ladies and gentlemen, boys and girls, we welcome you on flight 6C7134 from Hyderabad to Bangalore. Our crew in the flight deck are Captain Raidu, First Officer Anil. Our crew in the cabin are Likita, and I'm lead cabin crew here, Balakrishna. So we are flying from Hyderabad to Bangalore. It will take 1 hour 30 minutes. The crew, so whatever. సో ఆ అనౌన్స్‌మెంట్‌లో ఎవరు ఏంటి ఎవరెవరు ఎవరు ఎక్కడెక్కడ ఏంటి, ఉన్నారు ఫ్లైట్ అనేది ఎక్కడికి పొజిషన్ వెళ్తుంది, ఏం చేస్తుంది. వాళ్ళకి అవగాహన ఇంకొకటి మనకి కల్పించేస్తారు. ఇవి వస్తాయి కదా, టర్బులెన్స్ వచ్చినప్పుడు కానీ దానికి separate గా వెంటనే మనం అనౌన్స్ చేయాలన్నమాట. Hmm. कृपया ध्यान दीजिए, मौसम खराब होने की संभावना के कारण कप्तान ने सीट बेल्ट साइन ऑन कर दी है। आपके निवेदन है कि आप अपने कुर्सी पर बैठ जाए और कुर्सी पे पेटी बांध लें। लेडीज एंड जेंटलमैन, बॉयज एंड చాలా गर्ल्स, సో అదంతే. చాలా బాగా చేశారండి. అలాగే నాకు ఇక్కడ ఇంకో క్వశ్చన్, మీ వర్క్ అంటే మీ ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఎవ్రీడే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మేము విన్నది లేదా చాలా విషయాల్లో బయటకు వచ్చింది ఏంటంటే వాళ్ళు వెయిట్ పెరిగితే ఫ్లై చేయడానికి వాళ్ళకి ఛాయిస్ ఉండదు, ఎస్, వాళ్ళని ఆపేస్తారు అనేది. ఇది ఎంతవరకు నిజం? దట్స్ వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ ఎవ్రీ ఫ్లైట్ ముందు మీకు ఆల్కహాల్ టెస్ట్ కూడా చేస్తారు. ఓకే. ఎవ్రీ ఫ్లైట్ ముందు మీరు వెళ్ళగానే ఫస్ట్ ఆల్కహాల్ టెస్ట్ చేయాలి. 0.001 వచ్చినా మిమ్మల్ని ఫ్లై చేయనీరు. ఓకే, సో అదొకటి. వెయిట్ చెక్ ఎవ్రీ మంత్ ఉంటుంది. ఆ ఎవ్రీ మంత్ నువ్వు వెయిట్ చెక్ లేదు కరెక్ట్గా లేకపోతే నీకు ఒక 5 days అలా టైం ఇచ్చినా కూడా నువ్వు ఆ వెయిట్ గెయిన్ మళ్ళీ అంటే ఆ వెయిట్లోకి రాకపోయినా, వెయిట్ గెయిన్ అవ్వకపోయినా, వెయిట్ తక్కువ అవ్వకపోయినా మీరు అన్ఫిట్గా మిమ్మల్ని చేస్తారు. మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళి మీరు మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి మళ్ళీ అదే వెయిట్లో ఉంటే తప్ప మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. సో ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. అక్కడ చాలా రూల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఫ్లైట్లో భయపడిన సందర్భం ఏదైనా ఉందా? అంటే ఫ్లైట్ వణికిపోవడం కానీ లేదా ఏదైనా అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడైనా యాక్చువల్లీ ఎదుర్కొన్నారా? ఏమైందంటే నా ఫ్లైట్ హైదరాబాద్ టు హుబ్లీ వెళ్తుందన్నమాట. నేను అప్పుడు లీడ్గా ప్రమోషన్ అయ్యి ఒక 5th ఫ్లైట్ అంతే. ఆ ఫ్లైట్లో నేను వెనకాల కూర్చున్నాను. లీడ్ వెనకాల కూర్చుంటుంది, ముందట వేరే క్రూ ఉంది. లక్కీగా 10 passengers మాత్రమే ఉన్నారు. హైదరాబాద్ టు హుబ్లీ వెళ్ళేటప్పుడు బాగా వర్షం పడుతుంది. ఈవినింగ్ చీకటి అయిపోయింది. ల్యాండింగ్ అవ్వాలి అనుకుంటున్నాం. కెప్టెన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు మనం ల్యాండ్ అవుతున్నాం, ప్రిపేర్ ఎవ్రీథింగ్ అని. సో అంతా ప్రిపేర్ చేసి కూర్చున్నాను. చెక్ ఇవ్వాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పి, కెప్టెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వీఆర్ రెడీ టు ల్యాండింగ్ అని చెప్పాలి. అయిపోయిన తర్వాత ఏమైంది, సడన్ గా ఫ్లైట్ ఓకే ఒక్కసారిగా ఇలా పడి మళ్ళీ లేచింది అనమాట. అబ్బో, అంటే ఇట్లా డౌన్ అయిపోయి అంటే కింద ల్యాండింగ్ ఒక హైట్ నుంచి పడిపోయింది. స్ప్రింగ్ అప్ లాగా పడిపోయింది. అంటే ల్యాండ్ చేయాలి ఫ్లైట్. ల్యాండ్ చేసే కోణంలో కెప్టెన్ స్మూత్ ల్యాండింగ్ చేయకుండా ఒక కొంచెం హైట్ నుంచి కింద పడేశాడు. పడేసి పైకి మళ్ళీ లేచాడు. సో అది నార్మల్ గా అలా అవ్వదు. ఎందుకు అదేమైంది, మళ్ళీ తిరిగేసి వచ్చి టర్న్ అరౌండ్ అంటారు. అంటే ఫీజిబుల్ గా లేకపోతే వర్షం పడుతుంది కదా, కొంచెం ల్యాండింగ్ వీల్ అవ్వదు అనుకుంటే రౌండ్ కొడతారు పైన. రౌండ్ కట్టి మళ్ళీ అటెంప్ట్ చేస్తారు. మళ్ళీ అటెంప్ట్ చేసినప్పుడు కూడా కింద కొట్టి 2 సార్లు కొట్టి ముందుకెళ్ళింది అనమాట. వెళ్ళి ఫ్లైట్ ఆగిపోయింది.
ఆ ఎగిరే వరకు ప్యాసింజర్స్ అందరు ఎగిరారు, నేను ఎగిరాను. సీట్ బెల్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. సీట్ బెల్ట్ లేకపోతే చాలా ప్రమాదంగా ఉండేది. అండ్ లోపల ఆర్గన్స్ కూడా కదిలినట్టు అనిపించింది. ఇంకా నేను చచ్చిపోతాను అనుకున్నారా? ప్యాసింజర్స్ ఇంకా అయిపోయింది, చచ్చిపోతాను ఇంకా అయిపోయింది. అంత హైట్ నుంచి 2-3 బాక్స్ సార్లు ఇవన్నీ రిమైండ్ లోకి వచ్చేసాయి. ఎస్ యాక్చువల్లీ నేను ఆ ఫ్లైట్ ముందే నా ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. ఎప్పుడు మాట్లాడను, ఆ రోజు ఎందుకో మాట్లాడాను నేను. నాకు అది ఒక్కసారి గుర్తొచ్చింది. ఫ్లాష్ బ్యాక్స్ అంటూ ఉంటారు కదా, అవన్నీ కళ్ళ ముందుకు వచ్చేసాయి అనమాట. అది ఏమైందంటే యాక్చువల్లీ అలా పడేయడం వల్ల ఫ్లైట్ టైర్ అనేది బర్స్ట్ అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళుంటే ఫైర్ అయిపోయి ఫ్లైట్ అంతా ఫైర్ అయిపోయేది. సో అలాంటి పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నారు. అక్కడ ఫ్లైట్ ఆగిపోయింది రన్వే మీద. ఆగిపోయే వరకు మమ్మల్ని అక్కడే ప్యాసింజర్స్ ని దింపేసి, జనరల్ గా మీరు అక్కడ పార్కింగ్ బేలో ఫ్లైట్స్ పెడతారు, కానీ అక్కడ పెట్టలేదు. రన్వే మీద ఆగిపోయేసరికి వేరే ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వలేకపోయాయి. ఈ ఫ్లైట్ జరిపే వరకు వేరే ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వద్దు. మేము అక్కడే దిగిపోవాల్సి వచ్చింది. కెప్టెన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. చాలా కాల్స్ వచ్చాయి. డీజీసీ అని ఉంటుంది, ఆ డీజీసీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి కెప్టెన్. అండ్ నేను ఆ సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేశాను, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మాకు ట్రైనింగ్ ఇస్తారు, ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు ఎలా, వాళ్ళు చెప్పింది నేను చేశానా, నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు. ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆ ఫ్లైట్ పడిన సంగతి మీకు తెలుసు, ఎగిరిన సంగతి తెలుసు, చిన్న తప్పిదం జరిగినా చచ్చిపోతారని కూడా మీకు తెలుసు. మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీకు అవకాశం ఉంటుంది, పారాషూట్ కట్టి దూకేయచ్చు. నాట్ ఓన్లీ మీ సిచ్యువేషన్, యూజువల్గా మీకు ఇది ఉంటుంది, ఇంకా సేపట్లో ప్లేన్ పడిపోతుంది అన్న సిచ్యువేషన్ ముందుగా మీకే తెలుస్తుంది. మరి ఎందుకు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోరు? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ రాయుడు గారు. ఈ క్వశ్చన్ చాలా మంది అడగరు, బట్ యా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. యాక్చువల్లీ మా ట్రైనింగ్ లో ఏంటో తెలుసా, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే నాకు అర్థమవుతుంది ఎస్ ఎందుకు మేము అలా చేయం. కానీ ఎందుకు తెలుసా, ట్రైనింగ్ లో మాకు ఇచ్చే ఆ వాల్యూ అంతా, నిన్ను నువ్వు లాస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. ప్యాసింజర్స్ ఆర్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత అది మా బ్లడ్ లో నరనరాల్లో నిండిపోతుంది అంటారు కదా, ఐ థింక్ దట్స్ వాట్. అంతే, ఆ జాబ్ ఎక్కిన తర్వాత, ఆ యూనిఫామ్ వేసుకున్న తర్వాత, యు ఆర్ నాట్ యువర్స్. నువ్వు లిఖిత కాదు, నువ్వు ఇండిగో ఎంప్లాయీవి. నువ్వు ఆ పలానా ఎయిర్లైన్స్ ఎంప్లాయీవి. సో నువ్వు ఆ బాధ్యత వహించాలి. మాకు ట్రైనింగ్లో ఏం చెప్తారంటే, అందరు ప్యాసింజర్స్ని కాపాడిన తర్వాత, క్యాప్టెన్స్ ని కూడా కాపాడిన తర్వాత క్రూ అనేది బయటికి వెళ్ళాలి. క్యాప్టెన్స్ కూడా క్రూ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఫస్ట్ ప్యాసింజర్స్ ని అందరినీ పంపించిన తర్వాతే ఆయన బయటికి వెళ్తాడు. ఇప్పుడు మీరు ఎన్ని యాక్సిడెంట్స్ చూసినా కానీ ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి పైలట్ దూకేశాడని, ఎప్పుడు అలా జరగదు. ఏదో ఒక్కటో రెండు. రీసెంట్ గా జరిగిన ఎయిర్ ఇండియా టైంలో కూడా వాళ్ళకి తెలిసినా కూడా మేబీ అందరూ దానికి సిద్ధపడ్డారు, కానీ ఎవరు కూడా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. నిజంగా చాలా ఆ మూమెంట్ లో వి వాంట్ టు సేవ్ ప్యాసింజర్స్ ఫస్ట్. అది మా ట్రైనింగ్ లో అంత బలంగా పెడతారనమాట. అండ్ యాజ్ ఎ హ్యూమన్ కూడా మీరు అన్నట్టు దిగిపోవాలి యాక్చువల్గా. కానీ మేము ఇంతమంది రెస్పాన్సిబుల్గా ఫ్లైట్ ఒకటి తీసుకెళ్తాం పైకి, కింద నుంచి ఉన్నప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే వరకు మేము అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. క్యాప్టెన్ని, మమ్మల్ని క్రూగా, ప్యాసింజర్స్ అంటే మేము సేఫ్గా ల్యాండ్ చేయాలి, అది మా రెస్పాన్సిబిలిటీ. సో అందుకని ఎవరైనా ఫస్ట్ ప్యాసింజర్ దిగిన తర్వాత సేఫ్గా అయిన తర్వాతే మేము వెళ్తాం. ఫ్లైట్లో మీ భావోద్రేకాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ తగులుతారు మీ మీద, పైలట్ ఎప్పుడైనా కోప్పడిన సందర్భాలు ఏమైనా ఇట్లా జరుగుతాయి, అట్లా మీ భావోద్రేకాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? అవును, చాలా వరకు మీరు చూస్తే క్రూని కావాలని కొంతమంది హరాస్ చేయడానికి, ఇరిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎస్పెషలీ కొంతమంది మగవాళ్ళు ఎక్కుతూ ఉంటారు. ఇంకా క్రూని చూడగానే అదేటో జనరల్గా బయట కూడా ఇప్పుడు మేము డబ్బులు కట్టి వచ్చాము ఫ్లైట్లోకి, ఇంకా ఫ్లైట్లో ఉన్నదంతా మాదే అనుకుంటూ అలా క్రూలను కూడా హరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కావాలనే బెల్ కొడుతూ ఉంటారు, కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు మళ్ళీ రావాలని, అలా మళ్ళీ విసిగిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాల్సిందే. ఇప్పుడు ఆ ప్యాసింజర్ అనేటోడు ఫ్లైట్ ఎక్కి మనం నమ్మి వచ్చాడు, మనం ఏం చేయలేని పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. మీరు అన్నట్టు కెప్టెన్స్ చేతిలోనే మొత్తం ఉంటుంది. కెప్టెన్స్ కూడా ఒక్కొక్కసారి మమ్మల్ని కావాలనే ఇది కావాలి అది కావాలి అని చెప్పడం. ఇంకోటి ఫ్లైట్లో కెప్టెన్స్కి ఫుడ్ కావాలంటే మేమే తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. సో వరుసగా కాల్ చేసి నాకు ఇది కావాలి అది కావాలి అంటూ కొంతమంది ఓకే వాళ్ళకి అవసరం ఉన్నంత వరకే అడుగుతారు, కానీ కొంతమంది హరాస్ చేయడానికి కూడా. ఇలాంటి వాళ్ళ మీద మీరు రిపోర్ట్ చేయలేరా?
ఎస్, కొన్నిసార్లు రిపోర్ట్ చేయగలుగుతాం, Hmm. కొన్నిసార్లు జాబ్ రిస్క్ ఉంటదేమో. ఆ ఓ, ఆ క్యాప్ భయం మిమ్మల్ని ఆ, అంత దూరం ఆ తీసుకెళ్ళి ఈ కెప్టెన్ 10 మినిట్స్ మనం ఓర్చుకుంటే సరిపోద్దిలే అని. ఎగ్జాక్ట్లీ ఆ అచ్చా. కెప్టెన్ మళ్ళీ ఇప్పుడు నేను ఏమైనా చేస్తే ఆ కెప్టెన్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, Hmm. ఎక్కడైనా జాబ్ ఇంపార్టెన్స్ కదా, సరే Hmm. ఒక ఫ్లైట్ తో పోతుందిలే అనుకుంటా, కానీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కుతాడు. Hmm. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చినా Hmm. మళ్ళీ సేమ్ 10 రోజుల తర్వాత ఆయనతోనే ఉందనుకోండి, ఆ Hmm. ర్యాపో అనేది పోతుంది. అవును. సో కొన్నిసార్లు అలా జరగదు చాలా వరకు. సో అలాగే లిఖిత గారు, రాత్రిపూట మీరు ఫ్లై చేస్తూ ఉంటారు కదా. సో రాత్రిపూట మీరు ఫ్లై చేసేప్పుడు మీకు ఏదైనా వింత అనుభవాలు ఎదురవటం, లేదా మీ సీనియర్ మీతో ఏమన్నా పంచుకోవడం లాంటివి, అలాగే మీరు ఫ్లైట్ ఎక్కే ముందు ఈ రోజు ఎలా ఉంటుందో అనే భయం కానీ ఇట్లాంటివి మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఒకసారి ఫ్లైట్ ఎక్కామంటే ఉమ్, సేఫ్ గా ల్యాండ్ అవుతామో లేదో తెలియదు. ఉమ్, అది ఒక ప్రశ్నే, ఎవ్రీ గాలికి డే వదిలేసినట్టు. ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఓకే, ఓకే. సేఫ్ గా ల్యాండ్ అవుతామని అనుకోవాలి ఇంకా. సో సో మీరు అడిగిన విమానం ల్యాండ్ అయ్యే వరకు టెన్షనే. అంతే, ల్యాండ్ అయ్యే వరకు టెన్షనే, అంతా సేఫ్ గా ఉంటుందని ఆశించాలి, ఎక్కాలి, రావాలి. గాల్లో దీపం పెట్టినట్టు అంటారా? అంతే అంతే. యా, మ్మ్. మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఫ్రెండ్ కి ఒకటి అయిందనమాట మ్మ్, ఫ్లైట్ లో. మ్మ్, తను ఫ్లైట్ లో అవ్వకపోయినా నైట్ టైమ్స్ ఫ్లైట్ లో కొన్ని మన ఫ్లైట్స్ లో డెడ్ బాడీస్ ఉంటాయి. ఓ, ఫ్లైట్ బాడీస్ కూడా క్యారీ చేస్తారు. ఎస్, కొన్ని ఫ్లైట్స్ డెడ్ బాడీస్ ని క్యారీ చేస్తాయి అనమాట. సో తనేం చెప్పిందంటే ఆ, తను వెళ్ళి ఒక ప్యాసింజర్ కి సర్వ్ చేసింది ఫుడ్, ఓకే. మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఇది నైట్ టైం జరిగింది. మ్మ్. ఓకే, ఒక 2 అరౌండ్ ఆ టైంకి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మళ్ళీ కాలింగ్ బెల్ వస్తే మళ్ళీ వెళ్ళింది. మ్మ్. అక్కడ ఆ ప్యాసింజర్ లేడు. ఓ, ఎక్కడికి వెళ్ళాడు అని మొత్తం చూస్తే ఆ ప్యాసింజరే ఫ్లైట్ లో లేడు. ఓ. ఆయన ఎప్పుడైతే ఆయనని మనం గ్రీట్ చేసిన సో అండ్ సో అని పరిచయం చేసుకున్నాడంట, మ్మ్. ఆ పేరున్న ప్యాసింజర్ ఆ లిస్ట్ లోనే లేదు. తను భయపడిపోయింది. ఓకే. అరే నేను ఇందాకే తనకి వాటర్ శాండ్విచ్ ఇచ్చానే, పేరు కూడా పరిచయం చేసుకొని బాగా మాట్లాడాడు, మరి ఏమైంది అని అనుకుంటే తర్వాత చూస్తే ఆయన డెడ్ బాడీ ఫ్లైట్ లో ఉందన్నమాట. వాహ్. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మీ పరిస్థితి ఏంది? ఆ ప్లేన్ అమ్మాయి స్కైలో ఒక ఉందిగా. 2 days బ్లాక్ అయిపోయింది. అంటే ఓకే. ఒక డెడ్ పర్సన్ వచ్చి ఆమెతో మాట్లాడి, మంచిగా మాట్లాడి, ఫుడ్ తీసుకొని ఒక మనిషి ఉన్నట్టే ఉంది. మ్మ్. సో ఆమె ఒక 2 days అది తీసుకోలేకపోయింది. మరి అందరికి ఇలా జరుగుతుందో లేదో మనం మ్మ్. చెప్పలేం మ్మ్. కానీ మ్మ్. ఇది ఒక ఇన్సిడెంట్ అనేది ఆమె లైఫ్ నే మార్చేసింది అనమాట. సో ఎప్పుడు డెడ్ బాడీ ఉన్నా సరే తను అలర్ట్ గా ఉండి ఓకే అని ఉంటుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ లో అమ్మో. అవును, అలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇంకోటి చెప్పాలి, నాకు జరిగింది. నేను మనకి లేఓవర్స్ ఇస్తూ ఉంటారు కదా, మ్మ్. హోటల్లో స్టే అవును, చేస్తూ అవును, అవును. ఉంటారు. అప్పుడు ఏమైందంటే నేను లైట్ ఆఫ్ చేసి పడుకుంటాం కదా, జనరల్గా ఇద్దరికి ఇస్తారనమాట, కానీ నాకు ఒక్కదానికే ఇచ్చారు ఆ రోజు. నేను లైట్ ఆఫ్ చేసి పడుకుంటున్నప్పుడు మ్మ్. నన్ను ఎవరో కప్పుకొని పడుకుంటాం కదా, ఎవరో అది తీయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ, అన్నట్టు, గొంతు గొంతు పట్టేసినట్టు, మీద ఏదో పట్టేసినట్లు కూర్చున్నట్టుగా. నా మీద ఏదో ఓకే. కూర్చున్నట్టు మ్మ్. అనిపించింది అనమాట. అవును. అంతేకాదు ఆ పర్టికులర్ హోటల్లో మ్మ్. చాలా మందికి సౌండ్స్ వినపడడం, అంటే అక్కడ స్టే చేస్తూ ఉంటారు, ఆ అవును, క్రూస్ అవును, కి అదే అవును. ఇస్తారు కదా, మ్మ్. సౌండ్స్ వినపడడం, వింత వింతగా ప్రవర్తించడం, అంటే ఆ సౌండ్స్ వినడం, ఆ మిర్రర్కి వెళ్ళినప్పుడు మన రిఫ్లెక్షన్ మనకి ఇంకొకలో ఉన్నట్టు అనిపించడం. మ్మ్. మ్మ్. అండ్ నాకు జరిగిందైతే ఒక 2 seconds నాకు ఊపిరి ఆడలేదు. ఓకే. అండ్ దెన్ నేను వెంటనే లైట్ ఆన్ చేసి ఒక నా దేవుడి ఇప్పుడు మీరు గురించి, ఒక్కరే ఉంటారా, లేకపోతే మీతోని ఇంకా మిగతా క్రూ మెంబర్స్? జనరల్ గా ఉంటారు, మరి ఆ మ్మ్. రోజు ఏమైందో ఏమో తెలియదు. ఆ మ్మ్. తర్వాత నేను మిగతా వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు క్రూతో వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళకు కూడా ఇలాంటి. వాళ్ళకు కూడా అదే హోటల్లో అలాగే జరిగింది అని. ఓకే. ఆ పర్టికులర్ టైంలో, మిడ్ నైట్ టైంలో. మరి దయ్యాలు ఉంటాయా లేవా అని చాలా మంది డిబేట్ చేస్తూ ఉంటారు. మ్మ్. మ్మ్. మరి ఇది నాకే జరిగినప్పుడు నమ్మాల్సి వచ్చింది నేను. అచ్చా. చాలా భయం వేసింది. ఆ తర్వాత నెక్స్ట్ టైం హోటల్ స్టే అంటేనే నేను భయం వణికిపోయేదాన్ని పడేలాగా. అనమాట. కానీ ఇంకా తప్పదు, జాబ్ కాబట్టి. అయితే ఇంకో క్రూ ఉండేలాగే చూసుకునేదాన్ని. ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు మ్మ్. ఈ ఎయిర్ హోస్ట్ కి మ్మ్. ఎలాంటి సెక్యూరిటీ, లేదా వీళ్ళు ఇప్పుడు మీరు హైదరాబాద్ నుండి ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అవును. గోవా కావచ్చు, మీరు అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మ్మ్. ఈ స్టేయింగ్ విషయంలో కానీ, మీ పర్సనల్ సెక్యూరిటీ విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అయితే మీరు అడిగింది కరెక్టే. మాకు చాలా వరకు లేఓవర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మ్మ్. మనం హైదరాబాద్ టు ముంబై వెళ్ళి, ముంబై టు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక్కొక్కసారి హాల్ట్ ఉంటుంది. మ్మ్. ఆ హాల్ట్లో ఉన్నప్పుడు మనకి స్టే ఇస్తారు కదా, పర్టికులర్ హోటల్స్ ఇస్తుంటారు, మ్మ్. బాగుంటుంది, 5 అవును. star హోటల్స్ ఇస్తూ ఉంటారు, మంచి మంచి ఫుడ్, మంచి 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 ఫుడ్ స్టే. ఉంటుంది, స్టే మ్మ్. ఉంటుంది,
చూడండి, ఇప్పుడు ఒకవేళ మనకి కేరళ ఇచ్చారనుకోండి వెళ్ళి బీచ్ చూడొచ్చు, చెన్నై ఇస్తే బీచ్ ఓ, ఆ చూడొచ్చు. టైం ఉంటుందా? ఆ సో టైం మిమ్మల్ని ఉంటుంది. తీసుకెళ్ళడానికి రావడానికి ఇదంతా కూడా ఎయిర్లైన్స్ వాళ్ళే ఏర్పాటు ఎయిర్లైన్స్ చేస్తారు. వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు నేను ఒక 2:00కి ల్యాండ్ అయితే ఒక 2-3 అవర్స్ గ్యాప్ దొరుకుతుంది కదా! ఆ టైంలోనే చూసుకొని వచ్చేయాలి. ఎందుకంటే ఓకే. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లైట్‌కి రెడీ ఉమ్, అయిపోవాలన్నమాట. ఉమ్, ఉమ్. సో, ఆ టైంలో మనము ఆహ్, ఎలాంటి సెక్యూరిటీ తీసుకుంటారంటే మనకిచ్చే హోటల్‌లో కెమెరాస్ ఉండడం. ఆ, అండ్ టైమ్ టు టైమ్ చెక్ చేయడం. ఓకే. మీరు ఉన్నారా? ఇక్కడికొచ్చేసారా? ఉమ్. మళ్ళీ మనకి డిన్నర్‌కెళ్తూ ఉంటాము. లేదా బయటికెళ్ళినా సరే సేఫ్టీ అనేది చాలా ముఖ్యంగా చూసుకుంటారు. అదే, చాలామంది ఎందుకంటే ప్లేన్‌లో ట్రావెల్ చేసే ప్యాసింజర్‌కే సేఫ్టీ దృష్టి పెట్టడమే కాదు కదా! రైట్. దాంట్లో ఉన్న మీ గురించి కూడా వాళ్ళు అంతే ఖచ్చితత్వంగా ఆలోచిస్తారా? యెస్. డెఫినెట్‌లీ ఆలోచిస్తారు. హ్మ్. మనకిచ్చే స్టేలో డెఫినెట్‌లీ కెమెరాస్ ఉందా లేదా చూస్తారు. అలాగే హ్మ్. మనకి చాలామంది అనుకుంటారు కెప్టెన్స్‌ని, క్రూస్‌ని ఒకేసారి ఇస్తుంటారు. హోటల్స్‌లో ఒకే దగ్గర పెడుతుంటారని. కానీ వాళ్ళు అది కూడా సెపరేట్‌గా ఉంచుతారనమాట. కెప్టెన్స్‌ని ఒక హోటల్‌లో, క్రూని ఒక హ్మ్. హోటల్‌లో హ్మ్. వాళ్ళ హ్మ్. సేఫ్టీ పరంగా. హ్మ్. సో, ఎక్కడైనా సేఫ్టీ విషయంలో నో గోయింగ్ బ్యాక్. బానే. ప్యాసింజర్ విషయంలో అయినా, దట్స్ క్రూ గుడ్. విషయంలో ఆ! అయినా, ఏ ఎయిర్‌లైన్ అలాగే, అయినా. అలాగే అండి. ప్లేన్‌లో ఎమర్జెన్సీ ఆక్సిజన్‌లు పడిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఆ ఎమర్జెన్సీ ఆక్సిజన్ అనేది మనకి ఆటోమేటిక్‌గా సర్టెన్ ప్రెషర్‌లోకి వచ్చేసేయగానే అవి హ్మ్. ఆటోమేటిక్‌గా కిందకొచ్చేస్తాయి అన్నమాట. అలా డిజైన్ అయిపోయి ఉంటాయి. అయితే ఆ ఆక్సిజన్ రావాలా లేదా అనేది కెప్టెన్ ఇస్తే తప్ప రాదన్నమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్ కొన్ని జరిగాయి. చాలా పానిక్ సిట్యుయేషన్స్ అవి. అవి ఎవరు రావాలని కోరుకోరు. సో, ట్రైనింగ్‌లో కూడా అలే చెప్తారన్నమాట. దట్స్ ద లాస్ట్ స్టేజ్. ఎమర్జెన్సీ స్టేజెస్ అన్నమాట అవి. సో, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద వెదర్. వెదర్ మనం ఎక్కువగా ఉన్నప్పుడు చూస్తుంటాం. రెయినీ సీజన్‌లో, వింటర్ ఓకే. సీజన్‌లో. హ్మ్. హ్మ్. కొన్నిసార్లు స్మోక్ వచ్చేసేటప్పుడు హ్మ్. ఫ్లైట్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. థండర్స్ వచ్చినప్పుడు ప్లేన్ కదిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్‌లో నిజంగానే ఫ్లై చేస్తారా? లేదా ముందే వార్నింగ్ ఇచ్చి ఆపేయడం లాంటివి? లేదండి. కొన్నిసార్లు ముందు తెలుస్తుంది. కొన్నిసార్లేమో అక్కడికెళ్ళిన తర్వాత సడెన్‌గా కెప్టెన్స్‌కి కూడా తెలీదు. హ్మ్. సో, అలా ఫ్లైట్ అనేది వెళ్తూ ఉంటది. అందుకే అప్పుడు కెప్టెన్ నుంచి అనౌన్స్‌మెంట్ వస్తది. సీట్ బెల్ట్స్ వేసుకోండి అని. హ్మ్. సో, అప్పుడైతే ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ వేసుకోవాలి. కొంతమంది ప్యాసింజర్స్ ఎంత చెప్పినా హ్మ్. వినకుండా నేను వాష్‌రూమ్ ఎళ్ళాలి. అప్పుడు ఎప్పుడు గుర్తు రానిది సడెన్‌గా వాడికి అదే. నా గుర్తొస్తదనమాట. క్వెషన్‌లో ఇది గూడా ఉంది. ఫ్లైట్‌లో మీరు చూసిన అత్యంత ఫన్నీయెస్ట్ ప్యాసింజర్ ఎవరైనా ఉన్నారా? యెస్. చాలా రోజు వస్తూ ఉంటాయి. వాళ్ళింకా కొన్ని రోజుల వరకు మీ బ్రెయిన్‌లో నుండి పోకుండా ఉన్న ప్యాసింజర్ ఆ సిట్యుయేషన్ ఏదైనా ఏర్పడిందా? రైట్. అదే ఇందాక మీరు టర్బులెన్స్ చెప్పినారు గదా! హ్మ్. అదే మనం తీసుకోవచ్చు. ఎంత చెప్పినా ఆ ప్యాసింజర్ కూర్చోవట్లేదనమాట. లాస్ట్‌కి ఇంకా ఎలా వచ్చిందంటే పరిస్థితి, ఇక అది ఫ్లైట్ ఊగిపోతుంది. ఇక సర్లే నీ సావు నువ్వు సావు అని వదిలేసే స్టేజ్ వరకెళ్ళిపోతే, వాడు చెప్పిన మాట వినకుండా ఒక అడుగేసేవాడికే కింద పడిపోయాడనమాట. సో, ఆ తర్వాత ఇంగ వాడికే బుద్ధొచ్చేసింది ఆ ప్యాసింజర్‌కి. ఇంకా ఓకే. ఖచ్చితంగా అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ చేయడింకా. సీట్ బెల్ట్స్ ఏసిన తర్వాత సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకుంటాడు. ఫ్లైట్‌లో చిన్న చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళు హ్మ్. బాగా అల్లరి చేస్తా ఉంటారు. అవును. అప్పుడు ఆ పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. హ్మ్. వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దే నీడ్ టు సపోర్ట్. రైట్. సో, అప్పుడు మీరు వాళ్ళని ఎలా అంటే మీ మీ విసుగులో మీరు ఎన్నో ఉండొచ్చు. హ్మ్. ఎంతోమంది బెల్ కొట్టి పిలుస్తా ఉంటారు. ఏవేవో అడుగుతా ఉంటారు. సందర్భం లేకుండా ఇయి చేస్తా ఉంటారు. మల్టిపుల్ థింగ్స్‌ని మీరు ఆపరేట్ చేయాలి. రైట్. అలాంటి పరిస్థితిలో ఇలాంటి ఒక చికాకు లేదా చిరాకు కలిగించే సందర్భము లేదా దాన్ని మీరు ఎలా చూస్తారు? చిరాకుగానే చూస్తారా? లేదా సంథింగ్ రైట్. ఎట్లా? ఈ చిన్న చిరాకు పిల్లల ఉంటది. హ్మ్. లోపల మనకి ఖచ్చితంగా ఇరిటేటింగ్‌గా ఉంటది. హ్మ్. మీకిందాక స్టార్టింగ్‌లో చెప్తున్నప్పుడు మీరు ఎదవా అని చెప్పినా గాని నవ్వుకుంటూ చెప్పాలి అని చెప్పాను కాబట్టి, అవును. ఇలాంటివున్నా గాని ఇప్పుడు వేరే ప్యాసింజర్ ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ మనం చెప్పాల్సిందేంటంటే వేరే ప్యాసింజర్స్ కూడా కొంచెం సానుకూలంగా ఉండాలి. హ్మ్. అండర్‌స్టాండ్ చేసుకోవాలి. పిల్లలన్నాక ఇలా చేస్తూ ఉంటారని. ఖచ్చితంగా. వాళ్ళ పేరెంట్స్‌తో కూడా కంట్రోల్ అవ్వకపోతే ఇంకా మేము దిగి వాళ్ళని ఆడిపించడం టైం ఉంటే హ్మ్. ఇలాంటివి చేస్తూ ఉంటాం. హ్మ్. లేదంటే ఆహ్ వాళ్ళే కొన్ని సార్లు కొంతమంది ప్యాసింజర్స్ ముందుకొచ్చి ఆడిపించడం లాంటివి చేస్తూ ఓకే. ఉంటారు. ద కిడ్స్ నీడ్స్ సమ్ అటెన్షన్ అన్నమాట ఫ్లైట్‌లో. హ్మ్. సో, అంతే తప్ప ఆ మూమెంట్‌ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు చాలా వరకి. మీరెప్పుడైనా అనవసరంగా ఈ ఈ ప్రొఫెషన్‌ని ఎంచుకున్నారా అన్న రోజు ఏదైనా ఉందా? ఉంటుంది. ఎప్పుడైనా పండగలకు గానీ, హ్మ్. మన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయలేకపోయినప్పుడు రిగ్రెట్ గానీ, ఫీల్ అవ్వడం. ఎందుకు? రిగ్రెట్ అని కాదు గానీ, హ్మ్. అరే! వేరే జాబ్‌లో ఉంటే మనకి ఎమర్జెన్సీలో మనకి వచ్చేవాళ్ళు గదా! ఇచ్చేవాళ్ళు గదా! సెలవు గానీ, మనకి పర్మిషన్స్ గానీ అని. హ్మ్. బట్ ఆల్ ద టైమ్
వి యూస్ టు బి వెరీ ప్రౌడ్ అనమాట. ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు ఆర్మీ ఎలా ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటారు. బట్ వన్స్ ఆ యూనిఫామ్ వేసుకోగానే ఆ తెలియని రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు ఆ జాబ్ని వదిలేయాలి అని. ఎస్, కొన్ని లో మూమెంట్స్ ఉంటాయి ఇలాంటి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయనప్పుడు, కానీ అది మనకు ముందే తెలుసు కదా, అది తెలిసే దిగాం కాబట్టి ఇంకా తప్పదు, చేయాలి. ఫ్లైట్లో ఎవరైనా మిమ్మల్నే పైలట్ అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీ డ్రెస్‌లు ఇవి చూసి నిజంగా ఈమెనే పైలట్ ఏమో అనుకున్న సందర్భాలు ఏమైనా ఆ! జరిగాయా? అంటే మనకి రూరల్ ఏరియాస్ నుంచి కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కుతూ ఉంటారు. పాపం హ్మ్. వాళ్ళకేం తెలీదు. హ్మ్. ఆహ్, వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. హ్మ్. ఏదైనా క్వెషన్ అడగాలన్నా కూడా క్రూని అడగాలంటే వాళ్ళు చూసే తీరుకి అమ్మో! నేను మాట్లాడితే ఏమనుకుంటారో అనుకుంటారు. అందుకే మీరంత ఆ! నీట్‌గా, హుందాగా ఆ! బాగా ఫ్లైట్ కొంచెం కనిపించేసరికి ఆ ఊగిపోయినా భయం ఫ్లైట్ కొంచెం ఊగిపోయినా అరిచేస్తూ ఉంటారు. దేవుడా! 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 అని అరిచేస్తూ ఉంటారు. కానీ ఓకే. అలాంటి వాళ్ళని మనం నైస్‌గా కూల్ డౌన్ చేసి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఎయిర్ హోస్ట్ గురించున్న అపోహల్లో ఒకటి హ్మ్. ప్రజల్లో ఒక అపోహ ఉందండి. ఎయిర్ హోస్ట్ గురించి ఒక అపోహ ఉంది. ఏంటనంటే ఈ ఎయిర్ హోస్ట్‌లు పైలట్స్‌ది ఆహ్, ఒకలాంటి విధానాలతో రైట్. ఉంటారు అని. హ్మ్. సో, ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎక్కడైనా ఉంటది. హ్మ్. ఇలాంటి ఏ జాబ్‌లో అయినా ఉంటది. హ్మ్. కాకపోతే యెస్, ఇక్కడ ఏంటంటే అలాంటి ప్రెషర్స్ ఉంటాయి క్రూ హ్మ్. మీద. హ్మ్. కొంచెం బయటికి అడగడం గానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఆహ్, అది మనం ఎలా చూడొచ్చంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రూ. ఓకే. ఆ క్రూ ఎలా తీసుకుంటది. ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయి. హ్మ్. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? నీకిష్టమైతే ఓకే. ఇష్టం లేకపోతే ఎలా హ్యాండిల్ చేస్తావు అనే తీరు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. నైస్‌గా చెప్పినా, వినకపోయినా ఇంకా ఫైనల్ స్టేజ్‌లో ఎళ్లి అథారిటీకి చెప్పడం. ఇలాంటివి ఓకే. చేయొచ్చు. హ్మ్. కొంతమంది కావాలని హరాస్ చేస్తూ ఉంటారు ఫ్లైట్‌లో గూడా. కావాలని మనం పని చేసేటప్పుడు పైలట్స్ వాష్‌రూమ్ యూజ్ చేయడానికి వస్తూ ఉంటారు. అప్పుడు హ్మ్. మనం ఏం చేస్తున్నాం అని చూస్తారు. కావాలని వచ్చి ఇరిటేట్ చేయడానికి లేదా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. ఇలాంటివి కూడా మంచిగా ఉంటాయి. ఉంటే ఓకే. హ్మ్. లేకపోతే ఇంకా మనది మనం ఎలా నైస్‌గా డీల్ చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక టాస్కే అండి. అంతే. అది గూడా సో, ఒక లిఖిత టాస్కే. గారు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. డెఫినెట్‌లీ. ఆహ్, మీకిష్టమైన ఫ్లైట్ ఆర్ కో పైలట్? హ్మ్. కో పైలటా? హ్మ్. హ్మ్. ఆహ్, అంటే కో పైలట్స్ అడుగుతున్నారా? లేకపోతే నా క్రూ? పైలట్ ఎనీథింగ్. ఓకే. ఫ్లైట్ ఆర్ మీ యాక్చువల్లీ కో మాకొకటి ఉంటదనమాట. హ్మ్. ఈ పైలట్స్ యాక్చువల్లీ హ్యాండ్సమ్‌గా ఉంటారు. హ్మ్. సో, వాళ్ళని చూడ్డానికి మేము గూడా ఇష్టపడుతూ ఉంటాము. ఇవాళ ఈ ఫ్లైట్‌లో ఎవరొచ్చారా? ఏ పర్లేదులే వీడు బాలేదు అని మేము గూడా ఆ! క్రూ గూడా ఇది కూడా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము గూడా అలా జూస్తూ ఉంటాం. ఎవరైనా నైస్‌గా వస్తే గూడా కావాలని మేము ఎక్స్‌ట్రాగా ఎళ్లి కాఫీ ఇవ్వడం, ఓకే. ఎక్స్‌ట్రాగా ఎళ్లి మేమే ఎళ్లి కెప్టెన్ అంతా ఓకేనా? అది అడగడం. హుహు. అలాంటి కొన్ని చిలిపి పనులు గూడా జేస్తూ ఉంటాము. సో, నాకు ఫేవరెట్ ఒక కెప్టెన్ ఉండేవాడనమాట. ఆయన ఎప్పుడు నా ఫ్లైట్‌లో వస్తాడు అని చూసుకునేదాన్ని. ఓకే. వచ్చాడంటే హ్యాపీ. లేకపోతే వేరే వాళ్ళ నా ఫ్రెండ్స్ ఫ్లైట్‌లో ఉంటే ఆ ఫ్లైట్ నేను తీసేసుకోవడము. ఆహా! అలాంటివి హ్మ్. చేసుకోవచ్చనమాట. సో, అలా ఒక పర్సన్ ఉన్నారు. హ్మ్. ఇప్పుడెక్కడున్నారో. మీకు టేక్ ఆఫ్ ఇష్టమా? ల్యాండింగ్ ఇష్టమా? నాకు యాక్చువల్లీ ల్యాండింగ్ ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేస్తది గదా! లేదా ఇంటికెళ్ళిపోతాం గదా! సో, హ్మ్. ఆ ఎంథూసియాజం ఎక్కువుంటది. సో, ల్యాండింగ్ అప్పుడు ఓకే. మనం అంత రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ చేసాము. ఇంకా మనం ఈ డ్యూటీకి ముగించేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ వస్తే ఆ జోష్ వస్తదనమాట. ఎందుకంటే అప్పటి వరకు పైన ఉంటాము. హ్మ్. కిందికొచ్చి మనుషులను చూస్తూ ఉంటాం. ఇంటికెళ్ళిపోతున్నాం ఆ! అనేది కూడా ఆ! ఓకే. అంటే అనిపిస్తది. బ్రతికిపోయాం అనేది కూడా. బతికిపోయామని గూడా అనిపిస్తది. అవును. వెరీ ఓకే. ట్రూ. మీ ఫేవరెట్ ఎయిర్‌పోర్ట్ అంటే? నాకు ఫేవరెట్ ఎయిర్‌పోర్ట్ కొచ్చి ఎయిర్‌పోర్ట్ అనమాట. చాలా బావుంటది. హ్మ్. ఐ మీన్ మన ఇండియాలో. ఆ హ్మ్. తర్వాత ఇప్పుడు చాలా వచ్చాయి గానీ, కొచ్చి ఎయిర్‌పోర్ట్ నాకెందుకో క్లోజ్ టు హార్ట్ అనిపిస్తది. ఆ గ్రీనరీ గానీ, ఇవన్నీ ఎంతైనా కేరళ అంటే మామూలు విషయం గాదు గదా! ఆ! గ్రీనరీ అవి ఇవి హ్మ్. ఉంటాయి. మిమ్మల్ని రైట్. ఎక్కువగా ఇబ్బంది పెట్టింది పిల్లలా? పెద్దలా? పెద్దలే ఇగో ఇలాంటి ప్యాసింజర్స్ ఎవరైతే వస్తారో కొంతమంది యూత్ గానీ, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు గానీ కావాలని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఇంకా క్రూయే గదా! ఆడుకుందాం కొంతసేపు, మాట్లాడదాం అని కావాలని బెల్ కొడుతూ ఇలా ఓకే. ఇరిటేట్ చేసే వాళ్ళే. పెద్దలే. పెద్దలే అనుకోవచ్చు. మీకు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌ని డీల్ చేయడం ఇష్టమా? లేకపోతే అనౌన్స్‌మెంట్ చేయడం ఇష్టమా? ఐ థింక్ అనౌన్స్‌మెంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఎవరు కావాలని కోరుకుంటారు. హ్మ్. అది లాస్ట్ స్టేజ్. సో, ఖచ్చితంగా అనౌన్స్‌మెంట్సే బెటర్. లేట్ నైట్ ఫ్లైట్ ఆర్ మార్నింగ్ ఫ్లైట్?
లేట్ నైట్ ఫ్లైట్. ఎందుకంటే? మార్నింగ్ ఫ్లైట్ అయితే మన నిద్ర డిస్టర్బ్ అయిపోద్ది. లేవాలి, వెళ్ళాలి. అదే నైట్ అనుకోండి ఇంకెళ్ళిపోయి ఇంటికెళ్ళి పడుకోవచ్చు కదా! నెక్స్ట్ డే మళ్ళీ లేట్‌గానే స్టార్ట్ ఉంటది. మీ ఫస్ట్ ప్రపోజల్ ఫ్లైట్‌లో ఫ్లైట్‌లోనేనా? ఫ్లైట్‌లో అంటున్నారా? ఫ్లైట్. వచ్చింది ఒక ప్యాసింజర్ నుంచి. హ్మ్. ఆహ్, మీ ఫీలింగ్? బావుంటది. ఏ అమ్మాయికైనా సో, బావుంటది. ఇక మనం ఇగ్నోర్ చేసారా? అంతే. అంటే సింపుల్‌గా. ఓకే సార్, మళ్ళీ మాట్లాడదాం సార్. ఇది సార్ అని కొంచెం రాంగ్ నంబర్ ఇయ్యడం. ఓకే. అలాంటివి కూడా చేయొచ్చనమాట. నైస్‌గా పక్కకు జరిపోవాలి. ఓహ్! చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. దిస్ ఈస్ రైడు సైనింగ్ ఆఫ్.